పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో యోగలం కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని ఈ సందర్భంగా ద్వారపురెడ్డి జగదీష్ అన్నారు. యువనేత లోకేష్ ఆలోచనతో టీడీపీ ప్రజాదరణ పొంది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. Happy birthday Lokesh Anna. Happy birthday Lokesh Babu. Happy birthday Lokesh Babu. Happy birthday Lokesh Babu. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక పండగ రోజు. యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ముఖ్యంగా యువగళం ద్వారా రాష్ట్రమంతటా కూడా పాదయాత్ర చేసి వాయిస్ ఆఫ్ ద యూత్ అలాగే వాయిస్ ఆఫ్ ద స్టేట్ ఈరోజు యువ నాయకుడిగా మా నాయకుడు పుట్టినరోజు ఇవాళ జరగటం, అదేవిధంగా కూడా ఈవేళ తాత ఎన్టీ రామారావు గారు అలాగే తండ్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఇద్దరు తాలూకా లక్షణాల్ని ఆయనలో పెంచుకొని తిరుగులేని నాయకుడిగా రాష్ట్ర ప్రజలందరికీ, ఒక తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక హోప్ ఇవాళ క్రియేట్ చేశాడు. నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా బాగు చేసే శక్తిని, సామర్థ్యాన్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా తండ్రి తర్వాత నేనున్నానని చెప్పి ఇవాళ ఆయన అందరినీ కూడా చూసుకోవటంలో కానీ ఆ మెచ్యూరిటీ కానీ, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే వైకాపా నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు పెట్టినప్పుడు లోకేష్ గారు వ్యవహరించిన తీరు, కనబరిచిన ధైర్యం, సాహసాలు, ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటా ఉండి, తండ్రిని కూడా చూసుకుంటా ఉండి, ఒక పక్క పార్టీని కూడా మేనేజ్ చేస్తూ ఉండి, అలాగే ఎక్కడ కూడా లీగల్ బ్యాటిల్లో కూడా ఢిల్లీకి ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చినా కూడా ఎక్కడా కూడా ఆయన ధైర్యాన్ని ఒక్కసారి కూడా వీడకుండా అత్యంత శక్తి సామర్థ్యాలతో, ధైర్యంతో అన్నింటినీ మేనేజ్ చేసి ఆయన తిరుగులేని నాయకుడిగా ఈవేళ మా అందరికీ రావటం నిజంగా గర్వకారణం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నేను, నాతో పాటు మాజీ శాసనసభ్యులు చిరంజీవి మేషారు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని, ఆయన జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకోవటం